Hello everyone, I am back with another beautiful moral story. ఎమోషన్స్ అనేవి సాధన చేస్తేనో ట్రైనింగ్ తీసుకుంటేనో అదుపులో ఉండేవి కావు. సో మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎదుటి వారిని మనం సహృదయంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అప్పుడే మనం వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో మనకి తెలుస్తుంది. అంటే మనం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి అంటే ఫస్ట్ మనం ఎదుటి వారిని సహృదయంతో అంటే కంపాషనేట్గా చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఈ స్టోరీ కూడా అదే విషయం గురించి మనకి నేర్పించబోతా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ నా. భావోద్వేగాన్ని దయార్థంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భావోద్వేగం అంటే మనకి ఎమోషన్స్ అంటాం. ఎమోషన్స్ ని భావోద్వేగాలు అంటాం. దయార్థంగా అంటే కంపాషన్ అంటాం. దయార్థంగా అంటే దయ కలిగి ఉండడం అంటే కంపాషన్ అంటాం. సో అర్థం చేసుకోవాలి అంటే షుడ్ బి అండర్స్టూడ్ అని ప్యాసివ్ లో రాసుకోవాలి అది. సో మన టైటిల్ వచ్చేసరికి ఎమోషన్స్ షుడ్ బి అండర్స్టూడ్ విత్ కంపాషన్ అని టైటిల్ రాసుకోవచ్చు. ఎమోషన్స్ షుడ్ బి అండర్స్టూడ్ విత్ కంపాషన్. సో లెట్స్ ట్రాన్స్లేట్ ది స్టోరీ సెంటెన్స్ బై సెంటెన్స్. చైనాలోని ఒక వృద్ధ మహిళ ఒక సన్యాసికి 20 సంవత్సరాలకు పైగా సేవలు చేసింది అనేటటువంటి సెంటెన్స్ చూస్తే ఇక్కడ ఎవరు గురించి చెప్తా ఉన్నాడు? ఒక మహిళ గురించి చెప్తా ఉన్నాడు. ఒక వృద్ధ మహిళ అంటా ఉన్నాడు. అంటే ఈ వృద్ధ మహిళ చేసినటువంటి పని గురించి చెప్తా ఉన్నాడు. ఈ వృద్ధ మహిళ ఏం చేసింది? సేవలు చేసిందంట. ఇది వర్బ్. సేవలు చేసింది అనేది వర్బ్ అయితే ఎవరికి చేసింది? ఒక సన్యాసికి చేసింది. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆవిడ ఎక్కడ ఉంది అంటే చైనాలో ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎంత కాలం చేసింది? టైం అంటే 20 సంవత్సరాలకు పైగా. ఓకే, ఇప్పుడు ఈ వర్డ్ 1 by 1 మనకి ట్రాన్స్లేట్ చేస్తే చైనాలోని ఒక వృద్ధ మహిళ అంటే అన్ ఓల్డ్ విమెన్ ఇన్ చైనా అని రాసుకోవచ్చు. అన్ ఓల్డ్ విమెన్ ఇన్ చైనా రాసుకోవచ్చు. ఏం చేసింది? సేవలు చేసింది. సేవలు చేసింది అంటే సర్వ్డ్. ఓకే, ఎవరికి చేసింది? ఒక సన్యాసికి చేసింది. ఓకే, ఎ మాంక్ అంటాం. సర్వ్డ్ ఎ మాంక్ అని రాయొచ్చు. అండ్ ఎంతకాలం చేసింది? 20 సంవత్సరాలకు పైగా. పైగా అంటే 20 సంవత్సరాలకు మించి అంటే మోర్ దాన్ 20 years అని అంటాం. సో ఓవర్ 20 years అని రాసుకోవచ్చు మనకి. సో టోటల్ సెంటెన్స్ ఈస్ an old woman in China served a monk for over 20 years అని రాసుకోవచ్చు. అతడు నివసించడానికి ఆమె చిన్న గుడిసెను నిర్మించింది. ఇక్కడ ఎవరు చేశారు పని? ఆమె అనే ఆవిడ చేసింది. ఆమె ఏం చేసింది? చిన్న గుడిసెను నిర్మించింది. ఓకే, ఎవరి కోసం? అతడు నివసించడానికి. అంటే అతడు నివసించడానికి అంటే ఇక్కడ షీ బిల్ట్ హిమ్ అని రాసుకోవచ్చు. షీ బిల్ట్ హిమ్ అంటే ఆమె నిర్మించింది అతని కోసం. షీ బిల్ట్ హిమ్. ఓకే, ఏం నిర్మించింది అంటే ఎ స్మాల్ హట్ అంటాం. అంటే చిన్న గుడిసె. ఎ స్మాల్ హట్ ఎందుకోసం అంటే నివసించడానికి. అంటే టు లివ్ ఇన్ రాయొచ్చు. టు లివ్ ఇన్ అంటే ఇప్పుడు షీ బిల్ట్ హిమ్ ఎ స్మాల్ హట్ టు లివ్ ఇన్ అనే సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. అందులో అతడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ గడిపినప్పుడు ఆమె అతడికి ఆహారం సమకూర్చింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మెయిన్ యాక్షన్ ఏంటంటే ఆమె అతడికి ఆహారం సమకూర్చింది అనేది మెయిన్ గా జరిగేటటువంటి పని. ఇప్పుడు ఇది మిగతా సెంటెన్స్ అంతా కూడా ఈ సపోర్టింగ్. గడుపుతున్నప్పుడు అంటే సపోర్టింగ్ గా ఉంది, కంజంక్టివ్ గా చేయాల్సిన సెంటెన్స్ అది. ఇప్పుడు మనం మెయిన్ గా జరిగిన పని ఏంటంటే ఆమె అతడికి ఆహారం సమకూర్చింది అనేది మెయిన్ వర్బ్ ఇక్కడ. సో ఆమె అంటే షీ అంటాం. సమకూర్చింది అంటే ప్రొవైడెడ్. సమకూర్చింది అంటే జరిగిపోయింది, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది. సో ప్రొవైడెడ్ ఎవరికి? హిమ్, అతనికి. షీ ప్రొవైడెడ్ హిమ్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ ప్రొవైడెడ్ అని గనక రాస్తే ప్రొవైడెడ్ తర్వాత హిమ్ కానీ లేదంటే హర్ కానీ ఆబ్జెక్ట్ కనుక వస్తే తర్వాత వెంటనే ప్రిపోజిషన్ ని వాడాలి. ఆ ప్రిపోజిషన్ ఏంటంటే విత్ అనే ప్రిపోజిషన్ ని వాడాల్సి ఉంటది. ఓకే, ప్రొవైడెడ్ హిమ్ విత్ అని రాయాలి.
ఓకే, తర్వాత ఏం ప్రొవైడ్ చేసిందో రాయాలి. షీ ప్రొవైడెడ్ హిమ్ విత్ ఫుడ్. ఫుడ్ కదా ఇక్కడ మనకు రాయాల్సిన, ఆహారం కదా సమకూర్చింది. సో ప్రొవైడెడ్ హిమ్ విత్ ఫుడ్. ఓకే, ఎప్పుడు ఎప్పుడు సమకూర్చింది అంటే ధ్యానం చేస్తూ గడుపుతున్నప్పుడు. ధ్యానం చేస్తూ గడుపుతున్నప్పుడు అంటే గడపడం అంటే ఏంటి? స్పెండ్ చేయడం అంటే టైమే కదా గడిపేది. స్పెండ్ హిస్ టైమ్ అని రాయాలి. ఓకే, వైల్ హీ స్పెండ్ హిస్ టైం. సో ఏ విధంగా గడుపుతా ఉన్నాడు ఆ టైంని? సో ఇక్కడ మనకి ధ్యానం చేస్తూ అన్నాడు. ధ్యానం చేస్తూ అంటే మెడిటేటింగ్. ఓకే, సో టోటల్ సెంటెన్స్ ఈస్ షీ ప్రొవైడెడ్ హిమ్ విత్ ఫుడ్ వైల్ హీ స్పెండ్ హిస్ టైమ్ మెడిటేటింగ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 20 ఏళ్ళు పూర్తయినప్పుడు. 20 ఏళ్ళు పూర్తయినప్పుడు అంటే ఇక్కడ when 20 years had passed. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి ఈ సెంటెన్స్. ఎందుకని అంటే ఆ కంటిన్యూషన్ ఆఫ్ ద సెంటెన్స్ చూస్తే ఈ కాలంలో ఆ వ్యక్తి సాధించిన పరిణితి గురించి ఆమె తెలుసుకోవాలనుకున్నది. అక్కడ 20 years కంప్లీట్ అయినాయి, ఇవిడ తెలుసుకోవాలనుకుంది. అంటే 2 యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సెంటెన్స్ లో. ఈ 2 యాక్షన్స్ ని మనం పాస్ట్ టైంలో చెప్పినప్పుడు ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ కనుక మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటే ముందు జరిగిన యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ రాయాల్సి ఉంటుంది. సో 20 years పూర్తయినప్పుడు అన్నాడు అంటే జరిగినాక ఈవిడ టెస్ట్ చేయాలనుకుంది. అంటే ముందు జరిగింది 20 years కంప్లీట్ అవడం. సో ఈ 20 ఏళ్ళు పూర్తయినప్పుడు అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. అంటే when 20 years had passed అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేసింది? ఆ వ్యక్తి సాధించిన పరిణితి గురించి ఆమె తెలుసుకోవాలనుకున్నది అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ ఇక్కడ. సో షీ వాంటెడ్ టు నో. తెలుసుకోవాలనుకుంది అంటే షీ వాంటెడ్ టు నో. ఏం తెలుసుకోవాలనుకుంది? ఆ వ్యక్తి సాధించిన పరిణితి గురించి అంటే ఇక్కడ అబౌట్ ఆ వ్యక్తి సాధించిన పరిణితి, అబౌట్ ద ప్రోగ్రెస్ అనాలి ఇక్కడ. పరిణితి అంటే ప్రోగ్రెస్ అన్నమాట. అంటే ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్. ఓకే, వాట్ ద డెవలప్మెంట్ హీ హ్యాడ్ మేడ్ అనేది ఆవిడ తెలుసుకోవాలనుకుంది. ఈ కాలంలో అంటే డ్యూరింగ్ దిస్ టైమ్ అని రాసుకోవచ్చు. సో టోటల్ సెంటెన్స్ ఈస్ when 20 years had passed, she wanted to know about the progress that the man had made during this time అని టోటల్ సెంటెన్స్ రాయొచ్చు. అతడిని పరీక్షించాలని నిశ్చయించుకున్నది. ఓకే, పరీక్షించడం అంటే టెస్ట్ చేయడం. ఎవరిని టెస్ట్ చేయాలనుకుంది? అతని అంటే హిమ్. టెస్ట్ హిమ్. సో ఎవరు అనుకున్నారు? నిశ్చయించుకున్నది అంటే అక్కడ ఆమె అన్నట్టు కదా. ఆమె నిశ్చయించుకున్నది అని అర్థం కదా. సో షీ నిశ్చయించుకోవడం అంటే డిసైడ్ చేసుకోవడం. షీ డిసైడెడ్. ఏం డిసైడ్ చేసుకుంది? పరీక్షించాలని డిసైడ్ చేసుకుంది. షీ డిసైడెడ్ టు టెస్ట్ హిమ్ అని రాయాలి. ఓకే, ఇందుకోసం అంటే ఫర్ దిస్. కోరికలతో జ్వలిస్తున్న ఒక బాలిక సహాయం తీసుకోవాలనుకున్నది. ఓకే, ఫర్ దిస్ అంటే ఇందుకోసం. ఎవరు తీసుకోవాలనుకున్నారు ఇక్కడ సహాయం? ఆమె సహాయం తీసుకోవాలనుకుంది కదా. తీసుకోవాలనుకుంది అంటే వాంటెడ్ టు టేక్. ఏం తీసుకోవాలనుకుంది? హెల్ప్. షీ వాంటెడ్ టు టేక్ హెల్ప్. ఎవరి హెల్ప్? కోరికలతో జ్వలిస్తున్న అంటే బర్నింగ్ విత్ డిజైర్స్ అని రాయొచ్చు. బర్నింగ్ విత్ డిజైర్స్. జ్వలిస్తున్నా అంటే మండిపోవడం అంటే ఫిజికల్ గా మండిపోవడం కాదు, బాగా తీవ్రమైన కోరికలతో ఉన్నటువంటి అని అర్థం. ఓకే, ఒక అమ్మాయి లేదా ఒక బాలిక సహాయం తీసుకోవాలనుకుంది అంటే ఫర్ దిస్ షీ వాంటెడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ గర్ల్ హూ వాస్ బర్నింగ్ విత్ డిజైర్స్ అని రాయొచ్చు ఇంగ్లీష్. ఓకే, ఆ బాలికని తీసుకొచ్చి ఏం చేసింది? నీవు ఆ గుడిసెలోనికి వెళ్ళి అతడిని ఆలింగనం చేసుకోమని ఆ బాలికకు పురమాయించింది. పురమాయించడం అంటే చెప్పడం. ఆ బాలిక చెప్పింది. ఏం చెప్పిందంటే నువ్వు ఆ గుడిసెలోనికి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకో అని చెప్పింది. సో ఆ బాలికకు పురమాయించిందంటే షీ టోల్డ్ ద గర్ల్ అని రాయొచ్చు. ఇప్పుడు కొటేషన్ లో ఉన్నదాన్ని నీవు ఆ గుడిసెలోనికి వెళ్ళి, యు గో టు దట్ హట్
అతడిని ఆలింగనం చేసుకో అంటే యు గో టు ద హార్ట్ అండ్ ఎంబ్రాస్. ఆలింగనం అంటే ఎంబ్రాస్ అంటాం. ఎంబారస్ వేరు, ఎంబ్రాస్ వేరు. ఎంబారస్ అంటే చాలా ఇరిటేట్ చేయడం, ఎంబారస్ అంటాం దాన్ని. ఎంబ్రాస్ అంటే ఆలింగనం చేసుకోవడం. సో నీవు వెళ్ళి ఆ గుడిసెలోనికి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకో అని ఆ బాలికకు చెప్పింది అనమాట. ఆ బాలిక రోజు రాత్రి సన్యాసి వద్దకు వెళ్ళింది. ఆ రోజు రాత్రి అంటే దట్ నైట్ అని రాయొచ్చు. ఆ రోజు రాత్రి అంటే దట్ నైట్. ఇప్పుడు ఎవరు వెళ్ళింది? ఆ బాలిక అంటే ద గర్ల్. ద గర్ల్ ఏం చేసింది? వెళ్ళింది. వెంట్ అని రాయొచ్చు. వెంట్ ఎక్కడికి వెళ్ళింది? సన్యాసి వద్దకు. దట్ నైట్ ద గర్ల్ వెంట్ టు ద మాంక్ అని రాయాలి. ఓకే. అప్పుడు అతడు ధ్యానం చేసుకుంటున్నాడు. అంటే జరిగిపోయింది కదా, పాస్ట్ టెన్స్ లో రాయండి. హీ వాజ్ ధ్యానం చేసుకుంటున్నాడు అంటే హీ వాజ్ మెడిటేటింగ్. సో ఇది జరుగుతూ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ లోకి వెళ్ళాలి. హీ వాజ్ మెడిటేటింగ్ దెన్. అప్పుడు అంటే దెన్ అని రాయాల్సి ఉంటుంది. సో హీ వాజ్ మెడిటేటింగ్ దెన్ అని రాయాలి సెంటెన్స్. నెక్స్ట్, అతడిని కవ్విస్తూ అంటే కాక్స్డ్ అంటాం. కాక్సింగ్ అంటే కవ్వించడం. అండ్ లాలించడం అంటే క్యారసింగ్ అంటారు లాలించడాన్ని. అండ్ ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాము అని అడిగింది. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ లో రాస్తే ద గర్ల్ caressed him and asked అని అడిగింది. ఏమని అడిగింది అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ నౌ, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ నౌ అని రాయాలి. ఓకే, ఈ అసంబద్ధమైన అంటే అబ్జర్డ్ అంటారు. అబ్జర్డ్ బిహేవియర్ అంటే మనకి సమ్మతం లేనిటువంటిది, అంటే మనకి ఇష్టం లేని పని వేరే వాళ్ళు చేస్తుందని అబ్జర్డ్ అంటారు. అండ్ అదేవిధంగా అభ్యంతరకరమైన అంటే అఫెన్సివ్. అభ్యంతరకరమైన అంటే మనకి యాక్సెప్టబుల్ కానిది అఫెన్సివ్ అని. సో తొంటరి చేష్టలు అంటే మిస్చీవియస్ యాక్ట్స్ అనమాట. సో మిస్చీవియస్ యాక్ట్స్ పట్ల సన్యాసి తీవ్రంగా ఆగ్రహోద్రిక్తుడయ్యాడు. ఇక్కడ జరిగిన పని ఏంటంటే ఆగ్రహోద్రిక్తుడు అవడం అంటే ఎన్రేజ్డ్ అంటారు. ఆగ్రహాన్ని ప్రదర్శించడాన్ని ఎన్రేజ్డ్ అంటే జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ లో రాయాలి. ఎన్రేజ్డ్ అంటే ఆగ్రహం తెచ్చుకోవడం. ఎవరు తెచ్చుకున్నారు? ద మాంక్ అంటే సన్యాసి. సో టోటల్ గా ఈ సెంటెన్స్ రాస్తే ద మాంక్ వాజ్ డీప్లీ ఎన్రేజ్డ్. తీవ్రంగా అన్నాడు కదా, సో దాన్ని డీప్లీ అని రాసుకోవచ్చు. డీప్లీ ఎన్రేజ్డ్ బై దిస్ అబ్జర్వ్డ్ అఫెన్సివ్ అండ్ మిస్చీవియస్ యాక్ట్. ఓకే, సో అది చేసిన తర్వాత ఏం చేశాడు? చీపురు పట్టుకొని బాలికను తన గుడిసె నుంచి బయటికి తరిమి వేశాడు. ఈ గ్రాబ్డ్ ఏ బ్రూమ్ అంటాం. చీపురు పట్టుకుని చేతిలో ఉన్నాడు కదా, అక్కడ ఉన్నదాన్ని పరిగెత్తేటప్పుడు ఏం చేస్తారు? గట్టిగా ఇలా క్విక్ గా తీసుకుని వెళ్తారు కదా, సో దాన్ని గ్రాబింగ్. ఈ గ్రాబ్డ్ ఏ బ్రూమ్, చీపురు అంటే బ్రూమ్ అంటాం. ఈ గ్రాబ్డ్ ఏ బ్రూమ్ అండ్ గుడిసె నుండి బయటికి తరిమేశాడండి. చేజ్డ్ ద గర్ల్ అవుట్ ఆఫ్ హిస్ హట్ అని రాసుకోవచ్చు. ఓకే, సో హీ గ్రాబ్డ్ ఏ బ్రూమ్ అండ్ చేజ్డ్ ద గర్ల్ అవుట్ ఆఫ్ హిస్ హట్ అని ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో రాయొచ్చు. సో మనకి ఈ సన్యాసి చేసింది కరెక్టే అని అనిపించినప్పటికీ కూడా ఇందులో ఇంకొక వ్యూ కూడా ఉంది. ఆ సన్యాసి అన్ని సంవత్సరాలు ధ్యానం చేసింది దేనికోసం? ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికే కదా. అన్ని చేశాడు కానీ కోపాన్ని మాత్రం అదుపు చేసుకోలేకపోయాడు. అంటే కోప్పడే బదులు ఆ అమ్మాయిని సున్నితంగా తిరస్కరించి ఉండుంటే తన ఈ 20 సంవత్సరాల ధ్యానానికి అర్థం అంటూ ఉండుండే. సో ఎమోషన్స్ షుడ్ బి అండర్స్టూడ్ విత్ కంపాషన్. సో దయలేనిదే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా
దండగే. అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో అతని యొక్క 20 సంవత్సరాల ధ్యానం అనేది వృధాగా పోయిందనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్, share with your friends near and dear. Thank you. See you soon.